కొబ్బరికాయని పూర్ణ ఫలము అంటారు. పూర్ణ ఫలము ఎందుకు ఇది పూర్ణ ఫలము అంటే మన శరీరం ఎలా ఉంటుందో దీన్ని మొత్తాన్ని కొబ్బరికాయ రిప్రజెంట్ చేస్తుంది. ఇది మన శరీరంతో సమానం. ఏ విధంగా అండి? ఎలా అంటే కొబ్బరికాయకి పై భాగం ఏదైతే ఉంటుందో అదంతా స్థూల శరీరము అంటారు. మనకి బయటకు కనిపించే స్థూల శరీరం. దాని లోపల ఉండేటటువంటి కొబ్బరి ఏదైతే ఉందో అది ఇంకొక వర్ణంలో ఉంటుంది, పూర్తిగా వేరే పదార్థం. అది సూక్ష్మ శరీరము అంటారు. దాని లోపల ఉండేటటువంటి నీళ్లని కారణ శరీరము అంటారు. మనకి ఎలా అయితే 3 నాడులు ఉన్నాయో ఇడా పింగళ సుషుమ్న అని, ఈ 3 నాడులు శివుడి యొక్క కళ్ళుగా చెబుతూ ఆ కొబ్బరికాయ మీద 1, 2, 3 నాడులుగా ఉండి దాని మీద పీచు ఉంటుంది. దాన్ని కొట్టి ఆ వెనకాల పీచు పీకి అప్పుడు భగవంతుడికి నివేదన చేస్తారు. పీచుతోటి భగవంతుడికి కొన్ని సంప్రదాయాల వాళ్ళు చేయరు, కొంతమందికి అభ్యాసం ఉంది చేసేది. అయితే కొంతమంది ఈ ఆచారంలో పీచుతోటి నైవేద్యం పెట్టకూడదు అని పీచు తీసేస్తారు. అది ఏమిటయ్యా అంటే ఈ 3 నాడుల్ని కప్పి ఉన్నటువంటి అజ్ఞానం అనేది తీసేసి, అది అంటే కొబ్బరికాయని భగవంతుడికి ఇవ్వడము అంటే మన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా భగవంతుడికి అర్పించటమే. ఈ శరీరానికి సంకేతంగా చెప్తారు. ఒక సందర్భంలో విఘ్నేశ్వరుడికి పరమేశ్వరుడికి ఓ చిన్న తేడా వచ్చింది, కొట్లాట. ఆ వచ్చినప్పుడు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ శిరస్సు తీసేస్తాను అన్నారు. అనేటప్పటికీ అది పరమేశ్వరుడని తర్వాత తెలిసింది గణపతికి. వెంటనే మరి దీనికి ఏమిటి అన్నప్పుడు, ఇదిగో నాయన ఈ కొబ్బరికాయను గనక నువ్వు కొడితే ఆ శిరస్సును తీసినట్టే ముక్కంటివాడి 3 కన్నులు అని ఆ కొబ్బరికాయకు ఒక అద్భుతమైన కథ కూడా ఉంటుంది. కాబట్టి ఇది పూర్ణమైనటువంటి శివత్వం మన లోపల. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. సోహం అనేటటువంటి పూజకి ఇందాక స్థూల సూక్ష్మ కారణ శరీరాలను 3 చెప్పా కదా. నీళ్ళని కారణ శరీరం అన్నా. ఇప్పుడు కొబ్బరి లోపల నీళ్లు పోయినాయి అనుకోమ్మా, దాన్ని భూమి లోపల పాతి పెడితే మళ్ళీ చెట్టు వస్తుందా? రాదు, అది కురుడి అయిపోతుంది. కారణము ఆ నీళ్లే. ఆ నీళ్లు ఉండడం వల్లే మళ్ళీ ఇంకో కొబ్బరి చెట్టు వస్తుంది. మన లోపల కూడా ఈ జన్మాంతరం నుంచి సంపాదించుకునేటటువంటి అనేక విషయాలు తర్వాత జన్మెత్తడానికి కారణమవుతున్నాయి. దాన్ని కారణ శరీరము అంటారు. ఆ కారణ శరీరముతో సహా పూర్తిగా దీన్ని ఆపేయాలి. మనం ఇంకా జన్మ లేకుండా పునరావృత్తి రహిత శాశ్వతమైన పరమాత్మ పదమునందు మనము ఉండాలి అనే కోరిక ఉంటే ఈ శరీరాన్ని కొబ్బరికాయగా భావించి భగవంతుడికి ఇలా నివేదన చేస్తారు. నాయన ఇందులో స్థూలము నువ్వే, నీదే. ఇందులో సూక్ష్మము నువ్వే, నీదే. ఇందులో కారణము నువ్వే, నీదే. నేను లేను, సమస్తము నువ్వే అని పూర్తిగా శరణాగతి భావముతోటి పరమాత్మకి అర్పించడము ఏదైతే ఉందో దానినే కొబ్బరికాయని భగవంతుడికి కొట్టి నివేదన చేసేటటువంటి దాంట్తోటి పోలుస్తారు. కాబట్టి అంత విశేషమైనటువంటిది కొబ్బరికాయ కాబట్టే దానికి అంత ప్రాధాన్యత. యతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొబ్బరికాయని పూర్ణ ఫలంగా ఇస్తే మనకి పనులు అవుతాయి. మేము శృంగేరి వెళ్ళినప్పుడు ఏదైనా కార్యక్రమం మీద జగద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పని పూర్తవడానికి వారు పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయని ఇస్తే ఆ పని అవుతుంది అని చెప్పినట్టుగా గుర్తు అన్నమాట. ఇంకా విషయం ఏమిటయ్యా అంటే ఇతరత్రమైనటువంటి దిష్టి తీయటానికి నువ్వు నెగిటివ్కి కూడా ఇది వాడతారు అన్నావు. దిష్టి తీయటానికి దానికి కూడా ఇది పూర్తిగా శక్తిని మొత్తాన్ని తీసేసి ఈ చెడుని మొత్తాన్ని తీసి పక్కకి పడేయగలిగేటటువంటి శక్తి బలి ఇవ్వడానికి కూడా యోగ్యముగా ఉంటుంది. అందుకని బలి స్వరూపంగా కూడా కొన్ని చోట్ల దీన్ని వాడతారు. అద్భుతమైన విషయం ఏంటంటే పువ్వులాగా వచ్చి కొబ్బరి పువ్వులాగా వచ్చి కాయ రాదు, చిన్న కాయగానే అది మొదలవుతుంది. పుష్పము లేకుండా వచ్చినటువంటి ఫలము ఏదైతే ఉందో అది తర్వాత ఎక్కడో వేరు దగ్గర తీసుకునేటువంటి జలాన్ని అత్యంత మాధుర్యంగా మార్చి ఆ పండులోకి తీసుకొని వెళ్ళి పెడుతుంది. మామూలు నీళ్లల్లో ఎంగిలి ఉండొచ్చు, ఇతరం ఏవైనా ఉండొచ్చు, కానీ కొబ్బరికాయలో ఉండేటటువంటి నీళ్లు పరమశ్రేష్టమైనటువంటివి కాబట్టే పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడైనా ఎప్పుడైనా
ఆ సందర్భంలో ఆ నీళ్ళని స్నానానికి కూడా వాడతారు. అంటే దీన్ని ఆరోగ్యానికి ఎలా వాడాలి, ఇది శరీరానికి కూడా మంచిది అనే విషయాన్ని, కొబ్బరి నీళ్ళని ఎలా వాడాలి, కొబ్బరి యొక్క మాహాత్మ్యాన్ని అనేక రకాలుగా మన ధర్మశాస్త్రాలు చెప్పినాయి.